నిన్నటి డైట్ వీడియోలో సొత్తుదుంపలు తురుము కూర చేశానని చెప్పాను కదా, అది ఎలా చేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సొత్తుదుంపలు అంటే మా శ్రీకాకుళంలో ముల్లంగిని సొత్తుదుంపలు అంటారు. ఫస్ట్ అయితే ముల్లంగి ఆకులు దుంపలు రెండు కలిపి ఉంటాయి కదా, ఆకుల్ని కట్ చేసేసి దుంపల్ని పైన ఉన్న తొక్కల్ని తీసేయాలి. తీసేసి నీట్ గా శుభ్రంగా తురిమేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పోపు గింజలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించేసుకోవాలి. అవన్నీ చక్కగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం టమాటా ముక్కలు వేసేసుకొని వేయించేసుకోవాలి. టమాటా తొందరగా ఉడకడానికి కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి. టమాటా పచ్చివాసన పోయిన తర్వాత తురుముకున్న ముల్లంగి తురుమునైతే అందులో వేసేసుకొని కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, టేస్ట్ తగ్గట్టుగా కారం వేసేసుకొని ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ముల్లంగి తురుము కర్రీ చాలా టేస్టీగా ఉంటది. రైస్ లోకి, రోటీలోకి, చపాతీలోకి, దోశలోకి అన్నిటిలోకి చాలా బాగుంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.